ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఆరాధనా వాక్యంగా మనము యెషయా గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 6వ వచనం, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము, నీ మధ్యనున్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు గనుడై ఉన్నాడు. అలాగునే 5వ వచనం, యెహోవాను గూర్చి కీర్తన పాడుడి, ఆయన తన మహాత్మ్యమును వెల్లడిపరచెను, భూమి అందంతటను ఇది తెలియబడును. అలాగే 2వ వచనం, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాకాస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయెను. అలాగే 4వ వచనం, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనములలో ఆయన క్రియలను ప్రచురము చేయుడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యెషయా గ్రంథకర్త ఈ 12వ అధ్యాయంలో ఈ 6వ వచనంలో దేవుణ్ణి ఏమని సంబోధిస్తున్నాడు అని మనం చూస్తే, సియోను నివాసి. సియోను అంటే దేవుడు ఏర్పరచుకున్న ఆ దేశంలో ఒక ప్రాంతం, అలాగే సంఘానికి సాదృశ్యం, అలాగే పరలోకానికి సాదృశ్యం సియోను అనగా. ఆ సియోను నివాసి ఇవాళ లోకంలో పాపంలో పడి ఉన్న సమాజాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము చేత ఆయన వారిని సంఘము అనే సియోనులో నివాసిగా నివసించే వ్యక్తిగా ఆయన మనలను కూర్చుండబెట్టాడు. మనతో ఆయన అంటున్నది ఏంటంటే, ఉత్సాహధ్వని బిగ్గరగా చేయి. ఎందుకు బిగ్గరగా మనము చేయాలి అని అంటే, చూడండి, నీ మధ్యన, ఎక్కడా అక్కడో ఇక్కడో కాదు, నీ మధ్యన ఉన్న ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఏమై ఉన్నాడు అంటే గనుడై ఉన్నాడు. ఎంత గొప్ప గనుడు అంటే, మనము చేసిన పాపానికి తన ఏక కుమారుడైన యేసుక్రీస్తును బలి పశువుగా చేసిన గనుడు. నిన్ను నన్ను చస్తే నరకానికి వెళ్ళిపోతాం, కానీ తన కుమారుని చేశాడు. ఆయన రక్తంలో నీకు విడుదలను ప్రసాదించిన గనుడు. నిన్ను నన్ను శాపమనే కాడి క్రింద నుండి విడిపించిన గనుడు. రాబోయే ఉగ్రత నుంచి తప్పించిన గనుడు. పూజనీయుడైన దేవుడు, మహామహిమ కలిగిన ఆ ప్రభువు ఎక్కడ ఉన్నాడు అంటే మన మధ్యన ఆయన మహాగణుడుగా ఉన్నాడు. మన మధ్యనే కాదు, ఒకే సమయంలో ఆయన పరలోకంలో ఉండగలడు, భూలోకమందు తన ప్రజలుగా ఉన్న వారందరి మధ్యలో ఆయన పరిశుద్ధుడుగాను మహాగణుడుగాను ఉన్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టే మనం ఏం చేయాలంటే గంభీర ధ్వనితో ఉత్సాహంతో ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయన నామ స్మరణ చేస్తూ ఆయన ప్రసన్నతను కొనియాడాలి. ఎందుకంటే నీ తల్లి వలన నీకు పాపము నుండి రక్షణ కలగలేదు,
నీ తండ్రి వలన రాబోయే తీర్పు నుండి తప్పించుకునే అవకాశం దొరకలేదు. నీ భర్త వలన నీకు పరలోక రాజ్యం అనేది ప్రవేశం దొరకదు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మాత్రమే నీకు నాకు పరలోక రాజ్య ప్రవేశం ఇచ్చుటకు ఈ పరిశుద్ధుడయ్యున్న మహాగణుడయ్యున్న ఆ దేవుడు తన కుమారుని వలన నీకు నాకు ఆ స్వాస్థ్యాన్ని, ఆ భాగ్యాన్ని, అధికారాన్ని, ఆ యొక్క ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చినందులకై మనం ఏం చేయాలి అంటే ఉత్సాహంతో, గంభీర ధ్వనులతో ఆయన ఘననామాన్ని కొనియాడాలి అని సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, 5వ వచనాన్ని మనం చూసుకుంటే, యెహోవాను గూర్చి కీర్తన పాడాలి. అవునయ్యా, నా కీర్తనకు ఆస్పాదం, నా రక్షణకు ఆధారం, నా బ్రతుకునకు మూలం, నా యొక్క పోలిక నీది, నా యొక్క అన్నీ అనుగ్రహించు అద్వితీయ దేవుడవుగా నీవున్నావు. పిల్ల పాపలతో ఇవాళ సస్యశ్యామలముగా, ఇవాళ సంతోషముతో, సౌఖ్యముగా, నెమ్మదిగా ఉండుటకు మూలాధారమైన దేవుడవు నీవయ్యా అంటూ మనం ఆయనని గూర్చి కీర్తనలు పాడాలి. ఆయన ఇంకేం చేయాలి? ఆయన తన మహత్యమును వెల్లడిపరిచాడు తన కుమారుని ద్వారా. భూమి దిగంతముల ప్రజలకు తన కుమారుని నామము ద్వారా విమోచన కలిగి ఉండుటను బట్టి ఆ విమోచన కలిగిన వారెల్లా ఏం చేయాలి అంటే ఆయన గొప్ప నామాన్ని ప్రస్తుతించాలి, గణపరచాలి, గొప్ప చేయాలి, హెచ్చించాలి, ప్రస్తుతించాలి, ఆయన్ని పొగడాలి, ఆయన్ని గొప్పగా హెచ్చించే వారముగా మనము ఉండాలి. అందుకే ఇక్కడ 2వ వచనంలో చూస్తే, ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నీ యొక్క రక్షణకు, నా యొక్క రక్షణకు కారణభూతుడగు దేవుడిగా ఆయన మనకు ఉన్నందుకు మనము ఆయన్ని సమయమందు ఆరాధిద్దాం, ఆయన గొప్ప నామాన్ని ప్రస్తుతిద్దాం. దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.